యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని స్థానిక శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేనేత కళాకారులకు ఘన సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చేనేత కళాకారులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాషికంటి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో చేనేత కళాకారుల యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 7వ తేదీన చెన్నైలో అధికారికంగా మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, లక్ష్మీ నరసయ్య, బూరెల ఆంజనేయులు, గాడిపల్లి యాదగిరి, బండ లక్ష్మీనర్సు, బెంగల్ దాస్ ఆంజనేయులు, బోడ శ్రీశైలం, కోశాధికారి చింతకింది ప్రకాష్, బేతి రాములు, ఆడెపు బాలస్వామి, బింగి నరసింహులు, బడుగు జహాంగీర్, బేతి శ్రీనివాస్, గుజ్జా అశోక్, బోగ వెంకటాచలం, పాము మార్కండేయ, బోగ సంతోష్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గట్టురాజు, ప్రధాన కార్యదర్శి మురుగు శ్రీధర్, అమృతం, నరసింహులు, బోగ రమేష్, చిట్టిమిల్ల సిద్ధు, రాములు, చిట్టిమిల్ల శివకృష్ణ, దొంత వెంకటేష్, మంగల్పల్లి నాగరాజు, ఏలే చంద్రమౌళి, దూడం లక్ష్మీనారాయణ, ఏలే వెంకటేష్, ఎలగందుల యాకూబ్ స్వామి, బేతి బాలరాజు, దూస విఠల్, బిర్రు రవి, చింతకింది సిద్ధులు, కటకం లక్ష్మణ్, చిట్టిమిల్ల జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన పద్మశాలి నేత కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొట్టమొదటగా కొండ లక్ష్మణ్ బాబూజీ గారిని స్మరించుకుంటూ వారికి పూలమాలతో సత్కరించి మన నేత కళాకారులను ఒక 6 కళాకారులను సన్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము కొత్త వారికి అవకాశం ఇస్తూ నేత కళాకారులను వారి గుర్తింపును గుర్తించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు ఈ జాతీయ చేనేత దినోత్సవానికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులు, నేత కార్మికులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. 1వ తారీఖు రోజునే ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని జాతీయ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలకు గుర్తుగా వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది ప్రతి సంవత్సరము ఈరోజు చేనేత దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు వీవింగ్ ఇన్నోవేషన్ ఇన్ ట్రెడిషన్ అనే ఒక థీమ్ మీద ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే సాంప్రదాయంలో కూడా చేనేత కళాకారుల యొక్క ఆవిష్కరణలు అనేవి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 7న అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా
తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చి వాటి కృషికి చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆలేరు పట్టణ సంఘం